ఆలస్యంగానైనా అన్నదాత సుఖీభవ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయడం హర్షణీయం. కానీ అదే సమయంలో అనేక ఆంక్షలు పెట్టడం దురదృష్టకరం. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దీన్ని అమలు చేయాలి. కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏమని చెప్పింది? ప్రతి రైతుకు ప్రతి ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది. ఆ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయాలి. మాట తప్పకూడదు, మడం తిప్పకూడదు. కానీ జరిగింది ఏమిటి? ఒక సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు పైసా ఇవ్వలేదు. దాన్ని కూడా ఇప్పుడు ఆ బకాయిలు కూడా ఇప్పుడు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండవది, మీ మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వము పథకంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం మాత్రము 14,000 రూపాయలు ఇస్తూ 20,000 ఇచ్చినట్టుగా ఇస్తూ ఉన్నట్టుగా చెప్పుకుంటా ఉంది. ఇది కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి. మూడవది, కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపచేయాలి. నాలుగవది, డీకేటీ భూములు ఉండేవారికి కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపచేయాలి. ఐదవది, చుక్కల భూములు ఉండే వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలి. రైతుల సంఖ్య ఇక్కడ గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో 76,07,000 మంది రైతులు ఉన్నారు. 2024 జనవరిలో అంటే వైకాపా ప్రభుత్వ హయాంలో 53,58,000 మంది రైతుల అకౌంట్లో డబ్బులు వేశారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం 46,86,000 మంది రైతుల అకౌంట్లో మాత్రమే ఈ యొక్క నగదు జమ చేస్తూ ఉంది. కాబట్టి రైతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎందుకు తగ్గింది? అది తగ్గకూడదు, కనీసం పెరగాల, లేకుంటే గతంలో ఉన్న స్థాయిలోనే ఉండాలి. కాబట్టి ఈ ఆంక్షలు విధించకుండా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా సూపర్ 6లో పేర్కొన్నటువంటి ఇంకా అనేక అంశాలు మిగిలిపోయి ఉన్నాయి. వాటిని కూడా ఇప్పటికే 14 నెలలు అయింది. వాటిని కూడా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందులో ప్రధానమైంది యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు. దాన్ని ఇమ్మీడియట్గా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 2 ఆడబిడ్డ నిధి. 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసులో ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని మేనిఫెస్టో చెప్పారు. ఇంతవరకు పైసా ఇవ్వలేదు. దాన్ని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరొక అంశం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఇంతవరకు అమలు కాలేదు. దాన్ని కూడా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.